హాయ్ అండి. ఈరోజు స్పెషల్ అందరి ఫేవరెట్ ఆలు ఫ్రై. ముందుగా ఆలుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్‌లో వేసుకోవాలి. ఈ ఆలుని గోల్డెన్ కలర్‌లో వచ్చినంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్‌లోకి వచ్చిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే ఆయిల్‌లోని పోపు దినుసులన్నీ వేసుకొని ఫ్రై చేసుకొని 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు రబ్బలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని, ఉల్లిపాయలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 2 వెల్లుల్లి రబ్బలు, చిన్న అల్లం ముక్క దంచుకొని వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదంతా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే పెట్టుకున్న ఆలుని కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనకు రుచిని తగ్గట్టు కొంచెం సాల్టు, కారం, అలాగే ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి. ఇదంతా ఒక 2 మినిట్స్ బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, మన ఆలు ఫ్రై చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. మీకు కూడా కావాలి అంటే ట్రై చేసి నాకు